ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే తెలియదు. 'బాహుబలి' సినిమాతో తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేశారు ఎస్ఎస్ రాజమౌళి గారు. ఇక రాజమౌళి గారి దర్శకత్వంలో వచ్చినటువంటి 'బాహుబలి' రికార్డ్స్‌ను ఇప్పటి వరకు ఏ సినిమా కూడా బ్రేక్ చేయలేకపోయింది. ఆ తర్వాత రాజమౌళి గారు చేసినటువంటి 'ట్రిపుల్ ఆర్' సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయం సాధించింది. ఈ సినిమాతో తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. ఇక సుకుమార్ గారి దర్శకత్వంలో అల్లు అర్జున్ గారు నటించినటువంటి 'పుష్ప' సినిమా గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచవ్యాప్తంగా చూపించింది. ఇక రీసెంట్గా రిలీజ్ అయినటువంటి 'పుష్ప 2' సినిమా కూడా మంచి సక్సెస్ని అయితే పొందుతుంది. 'పుష్ప 2' సినిమాకి సంబంధించి మొదట 'వేర్ ఈజ్ పుష్ప' అని ఒక వీడియోని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అయితే ఆ పాటకు సంబంధించినటువంటి విజువల్స్ కానీ స్టోరీ కానీ 'పుష్ప 2' సినిమాలో ఎక్కడా కనిపించలేదు. అయితే సినిమా చూసిన వెంటనే చాలా మందికి ఇదే డౌట్ వచ్చింది. సినిమా కథను పూర్తిగా మార్చేశారంటూ కొంతమంది ట్రోల్ చేయడం కూడా మొదలెట్టేశారు. ఇకపోతే అసలు విషయంలోకి వస్తే 'పుష్ప 2' సినిమాకి సంబంధించి ఈ కథ జపాన్లో మొదలవుతుంది. జపాన్లో అల్లు అర్జున్ గారిని కాల్చినప్పుడు తను నీటిలో పడిపోతాడు. అక్కడ నుంచి ఫ్లాష్ బ్యాక్ కట్ చేశారు సుకుమార్ గారు. అయితే 'పుష్ప 2' విషయానికి వస్తే కథ కొంచెం ఉన్నా కూడా ఎలివేషన్స్ మాత్రం నెక్స్ట్ రేంజ్లో ఉన్నాయి. దాదాపు ఈ సినిమా షూటింగ్ అవుతున్న తరుణంలోనే 4 గంటల ఫుటేజ్ వచ్చిందని కొన్ని వార్తలైతే వినిపించాయి. ఇకపోతే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం 'పుష్ప 3'కి సంబంధించి ఫుటేజ్ కూడా చిత్ర యూనిట్ దగ్గర కొంత మేరకు ఉందని తెలుస్తుంది. 'పుష్ప 2'లో చూపించాల్సిన చాలా అంశాలను చూపించలేదు. 'వేర్ ఈజ్ పుష్ప' అనే వీడియో కూడా లేదు. పోలీసుల కాల్పులకి గురైనటువంటి పుష్పరాజ్ చచ్చిపోయాడని అందరూ అనుకున్న తరుణంలో శ్రీశైలం అడవుల్లో పుష్ప కనిపించడం అనేది నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్. అలానే పులి 2 అడుగులు పుష్పరాజు చూసి వెనక్కి వేయడం గురించి కూడా ర్యాంపేజ్లో చూపించబోతున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా ఫ్యాన్స్ను దృష్టిలో పెట్టుకుని భారీ ఎలివేషన్స్ ఇవ్వడం వలన కథను ఇంకా సాగదీయడం జరుగుతుంది. ఇలా సాగదీస్తూ పోతే దీన్ని సినిమాగా కాకుండా వెబ్ సిరీస్గా కూడా చేసే అవకాశం ఉంది. ఇక ఏది ఏమైనా కూడా 'పుష్ప పార్ట్ 3' కోసం అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ సైతం ఎంతగానో ఎదురు చూస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు.